ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధి విశేషతః పరబుద్ధి వినాశకః అని శాస్త్రవచనం. ఆత్మబుద్ధి ఏదైనా ఒకటి మనం సొంతగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తే ఒకటికి 2 సార్లు ఏదైనా విఫలం ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా సుఖాన్ని అందిస్తుంది. 2 గురుబుద్ధి విశేషతః అంటారు. ఎవరైనా మన శ్రేయస్సును కోరి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని వివరించారంటే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 2 కాకుండా పరబుద్ధి వినాశకః అంటారు. పరబుద్ధి అంటే మనం ఏదైనా ఒకటి చేద్దామంటే ఇప్పుడు ఎందుకు, అవసరం లేదు, ఇది అవసరమా, ఇవి ఎక్కువగా దైవతారాధనకి సంబంధించిన విషయంలో వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పూజ చేద్దాము అంటే నీ సొంత నిర్ణయం అవసరం, లేకపోతే గురువు నిర్ణయం అవసరం. పర నిర్ణయం ఇంకొక వ్యక్తి ద్వారా మనం ఏదైనా విషయం అనుకుంటే ఇప్పుడు అవసరమా, ఇప్పుడే మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇది చేయటం అవసరమా, ఇది చెందడం అవసరమా అని అనేక రకాలుగా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఈ వెనక్కి లాగే విషయంలో ఒకవేళ మనకి ఏదైనా తీవ్ర ఇబ్బందులు వస్తే ఈ వెనక్కి లాగిన వాళ్ళు ఎవరూ కూడా మనకు ఏ విషయం నందు కూడా దోహదపడరు. అందువలన ఒకటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆత్మబుద్ధి నీ మనస్సు దృష్టిలో ఉంచుకొని ఇది మనం చేయవచ్చు, దీనివల్ల మనకు మంచే జరుగుతుంది అనేటువంటిది నీ మీద నీకు నమ్మకము విశ్వాసంతో కూడుకున్నటువంటి నిర్ణయం చాలా అవసరం. 2 మనోధైర్యాన్ని మనోబలాన్ని పెంచేటువంటిది. మన శ్రేయస్సును కోరి మన యొక్క అందరి కుటుంబాలు బాగుండాలి అని ఎదురు చూసేటువంటి, దానికోసం నానా రకాల ప్రయాసలు పడేటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనం తెలుసుకొని ఆచరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈ వీడియో కొంతమందికి కాలక్షేపం కావచ్చు, టైంపాస్ కావచ్చు, కానీ ఎంతోమందికి మాత్రం ఒక చక్కటి జీవిత గమ్యస్థానానికి మూలం ఇది. మరొక 2 రోజుల్లో మకర సంక్రాంతి అద్వితీయమైనటువంటి పర్వదినం. సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉన్నాయి, కానీ దేనికి కూడా మకర సంక్రాంతికి ఉన్నటువంటి విధానం లేదు. ఆ మకర సంక్రాంతిని మనం ఎంత గొప్ప పండుగగా చేసుకుంటామో మిగిలిన దానికి దేనికి కూడా లేదు. చాలామంది ఇది పీడమాసం అని అనుకుంటూ ఉంటారు. మన బుద్ధిలో లేని పీడ ఒక మాసంలో ఎందుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఎవరము కూడా గ్రహించం. 12 మాసాలు ఒకటే. ఇది పీడమాసమని, ఇది మహత్తరమైన మాసమని అని కాదు, 12 మాసాలు ఒకటే. మన ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందో అది ఆ రకంగానే దారి మనకి చూపిస్తుంది. అది మనం గ్రహించవలసినటువంటి గొప్ప విషయం. అది మనందరికీ తెలుసు. ప్రతిరోజు శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం అని అనుకుంటూనే ఉంటాం సంధ్యావందనంలో. ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు అనటానికి అర్హతలు లేవు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేయవలసిన ప్రతిదీ చేస్తూనే ఉన్నాం. ఉదయం టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, రాత్రికి భోజనమో టిఫినో చేస్తూనే ఉన్నాం. సమయం దొరికితే ఏ సమయంలో మనం చేయాలని అనుకుంటుంటామో అవన్నీ మనం చేస్తూనే ఉన్నాం. ఆ దినం మనకు దుర్దినం ఎందుకు అవుతుంది? సుదినమే అవుతుంది. ఆ విషయాన్ని కూడా మనం పరిపూర్ణంగా గ్రహించాలి. అయితే ఈ సంక్రమణం అనేటువంటిది ప్రతి మనిషికి కూడా తన జీవితాన్ని వృద్ధి చెందించుకునేటువంటిది
పరమ పవిత్రమైన పర్వదినం, పుణ్యకాలం. యోగాన్ని అందించేటువంటిది సరియగు సమయం. అది మనం పుచ్చుకోగలమా పుచ్చుకోలేమా, ఆ యోగాన్ని అందుకొని మనం గమ్యస్థానానికి సవ్యంగా చేరతామా లేదా అనేటువంటిది మన ఆలోచన, మన నిర్ణయం. కనుక ప్రతి ఒక్కరూ ఏమాత్రం అవకాశం ఉన్నా, పూర్వం కూడా నేను ఒక మాట చెప్పా, ఒక జీవితాన్ని పూర్తిగా వృద్ధి చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది మన దగ్గర ఉండాలి అని. నవగ్రహాలలో అత్యంతగా దారుణంగా శిక్షించేటువంటి గ్రహం రవిగ్రహం. అత్యంత యోగంగా మనిషిని తన బుద్ధిని అనుసరించి చేసేటువంటి పనులకి ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లేటువంటి గ్రహం శనిగ్రహం. ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. ఆ శనిగ్రహం అనేటువంటిది ఏదైతే ఉందో ఆయనది మకర కుంభాలకు ఆయన అధిపతి. ఆ మకరంలోకి రవి వస్తున్నాడు. ఆ మకరంలోకి రవి వస్తున్నాడు అంటేనే కోల్పోయినటువంటి జీవితం మొత్తాన్ని కూడా తిరిగి మనకు ఆయన అందిస్తున్నట్టే లెక్క. సూర్యనారాయణ స్వామి వారు అంటే శనిగ్రహానికి అత్యంత ప్రీతి ప్రాణం, తండ్రి కొడుకులు కాబట్టి కొడుక్కి. కానీ సూర్యనారాయణ స్వామి వారికి కొడుకు మీద ఏమాత్రము ప్రేమ అవేమీ ఉండవు. ఎప్పుడు కాస్త వివక్ష అనేటువంటిది చూపిస్తూనే ఉంటాడు ఆ మనిషి కొడుకు మీద. అటువంటి యొక్క కుమారుడు యొక్క గృహమునకు ఆ రవి రావడం అనేటువంటిది శని ఎంతో పండగ చేసుకుంటాడు. నా ఇంటికి నా తండ్రి వస్తున్నాడు అని చెప్పి. ఒక నెల రోజులు మకరం, నెల రోజులు కుంభం, అంటే 60 రోజుల పాటు నా గృహమునందే ఉంటాడు అని. ఈ 60 రోజులు చాలు మన జీవితాన్ని పునః నిర్మించుకోవడానికి చక్కటి సోపాన మార్గం. అందుకనే అందరికీ కూడా మరొక్కసారి చెబుతున్నాను, తప్పకుండా సంక్రాంతి నుంచి 7 రోజుల వ్యవధిలో జీవితానికి ఎన్నో రకాలుగా ఉత్పత్తిని, యోగాన్ని అందించేటువంటి శమంతక కెంపు, ఆ ఒక్క కెంపుని అందరూ కూడా మీ కుటుంబానికి తెచ్చుకొని, ఇంటికి తెచ్చుకొని, కంఠం వరకు చక్కగా ఇంత ఉంటుంది, అంతే, ఒక అంగుళం లోపే ఉంటుంది. అది ఖరీదా అనేటువంటి విషయాన్ని వదిలేసి అంతది తెచ్చుకొని ఇక్కడి వరకు వచ్చేటట్టుగా లాకెట్లో బంగారము కానీ వెండి కానీ చేయించుకొని, లాకెట్గా ఈ కంఠభాగం, కంఠం దిగువ అక్కడి వరకు వచ్చేటట్టుగా కనుక పెట్టుకోగలిగితే ప్రతినిత్యం సూర్యోదయానికి వచ్చేటువంటి సూర్య కిరణాలను అది తీసుకొని మనిషికి ఎంతో ఎనర్జీ అనేటువంటిది ఇస్తుంది. ఎప్పుడూ కూడా చలాకీగా సంతోషంగా ఉండేటువంటి విధానాన్ని అది ఏర్పాటు చేస్తుంది. అశాంతిని, బద్ధకాన్ని పూర్తిగా తొలగిస్తుంది. కనుక ఇది ఏ రాశికి సంబంధం లేదు, ఏ నక్షత్రానికి సంబంధం లేదు. చిన్నవాళ్ళు అంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దీన్ని ధరించవచ్చు. ఆ ధరించిన రోజు నుంచి మీకు నిన్న ఒక మంత్రాన్ని కూడా అందించాను. ఓం సంవత్సరమేతద్వ్రతంచరేతు అనేటువంటి మంత్రాన్ని కూడా అందించాను. ఒక్కసారి నా మంత్రాన్ని వినండి ఉదయం పూట. ఆ ఆకర్షణకి ఒక శమంతక కెంపు అనేటువంటిది సూర్యరశ్మి అంటే కిరణాల నుంచి చక్కటి వైబ్రేషన్ తీసుకొని శరీరంలోకి ఇస్తుంది. సర్వకాల సర్వావస్థల యందు నిరోగ శతాయుష్కులే మనమందరము కూడా ఉండటానికి చాలా అంటే చాలా దోహదపడుతుంది. కనుక మీనం మేషం లెక్క పెట్టకుండా ఈ వచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని, ఏదో జీవితంలో నడుచుకుంటూ వెళ్తున్నాం, అనేక అడ్డంకులు, ఇబ్బందులు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కటి వెళ్తున్నాం. 50 స్పీడ్లో వెళ్తున్నాం, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆగిపోయాం. మరలా 1 నుంచి 10 నుంచి 20, 30, 40, 50గా వెళ్తూ ఉండాలి. అనేక స్పీడ్ బ్రేకర్లు వస్తూ జీవితం అనేటువంటిది ఆటంకాలతో చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. అటువంటి జీవితానికి చక్కటి గమ్యాన్ని నిర్దేశించి ఆ గమ్యానికి చేర్చడంలో ఈ శమంతక కెంపు
చాలా అద్వితీయంగా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులందరూ కూడా ఆ శమంతక కెంపును తెచ్చుకొని మెడలో ధరించి ఆ సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో ఆ చంద్రతారార్కము ఎలాంటి ఈతి బాధలు లేకుండా సుఖైక జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారతీ శంకరపీఠం అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని. ఈ శమంతక కెంపు గురించి మీకు పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోలో వస్తున్నటువంటి నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా అందజేయగలుగుతారు. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.